క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2026ను పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. 7, 8, 9 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో ప్రతి ఒక్కరూ విచ్చేసి సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఒక గొప్ప సువర్ణ అవకాశమని పిలుపునిచ్చారు. గడిచిన 12 సంవత్సరాలుగా తిరుపతి ప్రజల చేత మన్ననలు అందుకుంటూ మరెన్నో ఎక్స్పోలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. వాళ్ళందరికీ కూడా ఈ నిరుద్యోగ సమస్యలు కూడా ఈ బిల్డర్స్ చాలా వరకు మిడిల్ క్లాసు, లో క్లాసు అందరికీ కూడా పనుల అవకాశం కల్పించే క్రీడా సంస్థ తిరుపతి పుణ్యక్షేత్రంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. వాళ్ళందరూ కూడా అన్ని బిల్డింగ్ వాడే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఎక్స్పోలో ఇక్కడ చేయడం, వాళ్ళ పెయింట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ టైల్స్ కానీ వివిధ రకాలైన బిల్డింగ్ వాడే ప్రతి పరికరాలు కూడా ఈ యొక్క ఎక్స్పోలో ప్రదర్శించడం చాలా సంతోషం. ఈ యొక్క ఎక్స్పోకు మన ముఖ్య అతిథులుగా విచ్చేసాం. మన దగ్గర ఈ ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ అలాగే సర్వీసెస్ అలాగే సైజ్ ఆఫ్ కంపెనీస్ కూడా పెరుగుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొద్దిగా పెట్టుకున్నంత కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇవ్వగలిగితే, ఎందుకంటే ఇప్పుడు Tier 1, Tier 2, Tier 3 సిరీస్ వచ్చేసాం. ఇప్పుడు మనం Tier 3 నుంచి Tier 2కి గ్రాడ్యుయేట్ అయ్యాం, పైకి వచ్చాం. ఈ Tier 2 వచ్చే సదుపాయాలు Tier 1 నుంచే సదుపాయాలు మనం తీసుకురాగలిగితే ఇక్కడ వారికి కూడా తక్కువ ధరలకే మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేము అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీకు రానున్న రోజుల్లో తిరుపతిలో ఇంకా ఎక్కువ ప్రణాళికలు వేసి పెద్ద ప్రాజెక్టులు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ రక్షణ బిల్డర్స్కి ఏదైనా ఉపయోగం ఉంటుంది అది అడుగుతారు, కానీ కన్జ్యూమర్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఒక మంచి టీము క్రెడైలో ఉందని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. మనకు ఒక మంచి అవకాశం, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, అలాగే అర్బన్ డెవలప్మెంట్స్ మన కట్టర్ గారి దగ్గర పిఎస్ మన తెలుగు వ్యక్తి, నాకు మంచి మిత్రులు వాళ్ళు. కాబట్టి మీ తరపున ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా కేంద్రంలో క్రెడై తరపున మీతో పాటు నేను కూడా వచ్చి ఢిల్లీలో సమస్యలు ఏదైనా ఉంటే మీ మనిషిగా మీరు ఒకటిగా నేను మీ ప్రతిపాదనను ఢిల్లీ కూడా తీసుకుని వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఫ్యామిలీ ఫంక్షన్లో నాకు కూడా పాల్గొనే అవకాశం కల్పించినటువంటి క్రెడై సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరికీ మరోసారి అభినందన తెలియజేస్తాను. ఈరోజు క్రెడై అనేది ఒక బ్రాండ్, మాది నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్. మేము ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ప్లాట్స్ కానీ రియల్టర్స్ దగ్గర బిల్డర్స్ దగ్గర కొనుగోలు చేసి మోసపోయే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది కాన్స్టిట్యూట్ అవడానికి ముందే 2016లో అది కాన్స్టిట్యూట్ అయింది, కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అప్పటికి ముందే క్రెడై ఫామ్ చేసుకుని మాకు మేము సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఒకటి మేము రచించుకొని దాని ప్రకారం మా దగ్గర కొనుగోలు చేసినటువంటి బయర్స్ ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పడితే అసోసియేషన్ తరఫున డీల్ చేసి వారి యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసే స్థాయిలో ఇవాళ క్రెడై నేషనల్ లెవెల్లో గ్రో అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.